మా ఫ్రెండ్ ఊరిలో వారి కుటుంబ సభ్యులంతా కలిసి ఎంతో గ్రాండ్గా జాతర జరుపుకుంటున్నారు. చూసేయండి. చూడండి, మొత్తం ఊరంతా జనాభా వచ్చారనమాట. వాళ్ళైతే నిన్న నుంచి ఈ రోజు వరకు ఉగాదిని అయితే చాలా వండర్ఫుల్గా సెలబ్రేషన్ చేస్తారు. మొత్తం మా ఫ్రెండ్ అయితే శివ పేరనమాట. వాళ్ళ కుటుంబ సభ్యులంతా కలిసి మొత్తం మారమ్మ తల్లికి జాతర అయితే చేస్తారు. చాలా అద్భుతంగా చేశారు. ఈ విధంగా పల్లెల్లోనే చూస్తాము. ఒక ఫ్యామిలీ వచ్చి ఈ విధంగా కలిసికట్టుగా అందరూ ఒకటయ్యి మొత్తం అంతా జాతర జరపడం చాలా అద్భుతంగా అనిపించింది. చూసేయండి, దేవతను చూడండి, తల్లిని మీరు కూడా దర్శనం చేసుకోండి. చాలా సత్యమైన తల్లి, వాళ్ళ ఇంటి ముందే ఉంటుంది అనమాట. ఈ తల్లికి అయితే వాళ్ళైతే గుడి కూడా కట్టాలనుకుంటున్నారు. మొత్తం కుటుంబ సభ్యులంతా కలిసి వాళ్ళ చిన్నాన్న వాళ్ళ తమ్ముళ్ళు అందరూ కలిసి వాళ్ళ గుడి కట్టాలనుకుంటారు. పొంగుపాలు కూడా ఊరంతా వచ్చి పొంగుపాలు అయితే చూశారు అనమాట. చూసేయండి, అసలు ఎంత బాగుందో చూడండి. అందరు కలిసి ఏ విధంగా పొంగుపాలు చేస్తారో. నైట్ అయితే చూడండి, మా ఫ్రెండ్ వాళ్ళ కుటుంబ సభ్యులంతా కలిసి మామూలుగా భోజనం అయితే ఏర్పాటు చేశారు. ఊరంతా వచ్చి మొత్తం అందరూ వచ్చి చాలామంది వచ్చారనమాట. ఎంతమంది ఉన్నారో చూడండి, ఒకరి మీద ఒకరు తోసుకుంటున్నారు. కానీ ఫుడ్ అయితే చాలా ఎక్కువ చేసినారు. అసలు ఎంత ఫుడ్ చేశారంటే చాలా ఎక్కువ మందిగా చేశారు. లాస్ట్లో అయితే మిగిలింది. ఎందుకంటే ఎప్పుడైనా ఎక్కువైనా ఉండొచ్చు కానీ తక్కువ రాకూడదు అనే ఉద్దేశంతో చాలా ఎక్కువ ఫుడ్ అయితే చేశారు. అందరూ ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కడుపు నిండా తిన్నారు. అసలు చూడండి, అదే పల్లెల్లో అయితే చూడండి ఎంత బాగా అందరూ కలిసిమెలిసి ఏ విధంగా చేశారో. మా తల్లిని కూడా చూడండి, మామూలుగా ఎంత బాగుందో ఆ మారమ్మ తల్లి. ఈ తల్లికి అయితే గుడి కూడా కడతారంట, మా ఫ్రెండ్ చెప్పాడు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులంతా కలిసి అందరూ కలిసి మామూలుగా గుడి అయితే కడతారంట. కానీ ఇది జాతర అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట చేయడము. అసలు ఆ ఊర్లోనే ఇదే ఫస్ట్ టైం చేయడం అనమాట. ఫస్ట్ మా శివ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వాళ్ళ తమ్ముళ్ళు పెద్దనాన్న చిన్నాన్న అందరు కలిసి అయితే చేశారు. తల్లిని అయితే మీరు కూడా దర్శనం చేసుకోండి. మనం అనుకున్న కోరికలన్నీ తీరుతాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మధురా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.